అడిగించుకొని పిలిచి మరీ కొట్టించుకోవడం అంటే ఏంటి అనే డౌట్ మీకుంటే పాకిస్తాన్ పరిస్థితి మనం కొంచెం జూమ్ చేసి చూస్తే చాలు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పి 15 కంట్రీస్ ఉంటాయి. అందులో 5 పర్మనెంట్ మెంబర్స్, ప్రతి 2 సంవత్సరాలకి మారి ఒక 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్. ఇప్పుడు ఈ 5 పర్మనెంట్ నేషన్స్ ఏంటి? యూకే, యూఎస్, ఫ్రాన్స్, చైనా, రష్యా. వీళ్ళు ఎప్పుడు మారరు. కాకపోతే వీళ్ళు ఎప్పుడైనా వీటో వేస్తే ఎటువంటి టఫ్ డెసిషన్ అయినా ఆపేయచ్చు. ఇక్కడ భారతదేశం ఎందుకు లేదు అంటే అది ఒక డిబేట్, అది దాని గురించి తర్వాత మాట్లాడాలి. బట్ స్టిల్ భారతదేశం ఇస్ నాట్ ఎ పర్మనెంట్ మెంబర్. బట్ ఈ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవ్రీ 2 yearsకి మారుతుంటారు. దురదృష్టవశాత్తు ఈసారి పాకిస్తాన్ ఉంది నాన్ పర్మనెంట్ మెంబర్గా. ఇప్పుడు ఇక్కడ యుఎన్ఎస్సీ ఏం చేస్తుంది అంటే ఏదైనా ప్రపంచం మొత్తంలో ఏదైనా కొంచెం శాంతికి భంగం కలిగించేలా ఏదైనా జరిగితే దాన్ని తీవ్రంగా ఖండించడానికి వీళ్ళందరూ వచ్చి కూర్చుంటారు. ప్రస్తుతానికి అలాంటి భంగం ఖతార్లో జరిగింది. అండ్ జనరల్గా ఇజ్రాయెల్ ఇలాంటి స్ట్రైక్స్ చేసినప్పుడు ఆ పేద దేశాల మీద కంప్లీట్గా డివాస్టేట్ అయిపోయిన డబ్బులు లేని దేశాల మీద చేస్తుంది. కానీ ఈసారి ఖతార్ లాంటి ఒక రిచ్ కంట్రీ మీద చేసేసరికి మన భారతీయులు కూడా చాలా మంది ఉన్నారు అక్కడికి వెళ్ళి పని చేయడానికి వెళ్ళిన వాళ్ళు రకరకాల సర్వీసెస్ లో ఉంటారు. ఎందుకు అక్కడ డబ్బులు ఉన్నాయి కాబట్టి. అంతెందుకు ఈ ఖతార్ క్యాపిటల్ దోహా ఉంది కదా, ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అక్కడ జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 2022లో ఫీఫా వరల్డ్ కప్ జరిగింది అక్కడ. ఫీఫా వరల్డ్ కప్ అంటే ప్రపంచ స్థాయిలో ఎంత పెద్ద ఈవెంట్ అది నేను మీకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాంటి దోహా మీదకి 15 జెట్లు వేసుకొని వెళ్ళి ఇజ్రాయెల్ కొట్టింది. ఎందుకు? హమాస్ లీడర్షిప్ను వాళ్ళు హార్బర్ చేస్తున్నారు. ఈ హమాస్ వాళ్ళకి గాజా దగ్గరికి వచ్చి మాకు భంగం కలిగిస్తున్నారు కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా మేము వెళ్ళి కొట్టామని చెప్పి ఇజ్రాయెల్ చెప్తుంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ అండ్ పవర్స్ కూడా ఇవాళ ఇజ్రాయెల్ని ఖండిస్తున్నాయి. సరే అందరూ ఖండిస్తున్నారు కదా, మనం కూడా ఖండిద్దాం అని చెప్పి పాకిస్తాన్ రెడీ అయిపోయింది. మొన్న మధ్య నాన్ పర్మనెంట్ మెంబర్ కూడా అయింది. అది 2 సంవత్సరాల వరకు వెళ్ళి కూర్చుంది అక్కడ. సరే కూర్చొని ఏం వెలగబెట్టిందంటే, ఇది మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు 2 పేర్లు చెప్తాను. ఒకడు పాకిస్తాన్ అండ్ అసీమ్ ఇఫ్తిఖర్ అహ్మద్, ఇంకొక వ్యక్తి ఇజ్రాయెల్ సంబంధించిన వ్యక్తి కాదు, యూఎన్కి సంబంధించిన వ్యక్తి హిలెల్ న్యూయర్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందులో ఒక వ్యక్తి ప్రస్తుతానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. చుట్టూ ఒక టేబుల్, ఒక రౌండ్ టేబుల్ ఉంటుంది. అక్కడ కూర్చొని అమెరికాని కానీ, ఈయూని కానీ, లేదా ఇతర దేశాలని కానీ, ఒసామా బిన్ లాదెన్ మీరు ఎక్కడ చంపారు? మీరు అమెరికన్ సాయిల్ మీద చంపలేదు, ఆఫ్ఘనిస్తాన్ సాయిల్ మీద చంపలేదు, 3వ దేశం నుండి చంపారు కదా. అలా చంపినప్పుడు అన్ని దేశాలు హర్షించాయి కదా, ఉగ్రవాదం మీద ఉక్కుపాదం వేశారని చెప్పి. అంతేగాని ఇక్కడ చంపారు అక్కడ చంపారు అనలేదు కదా. మరి ఇక్కడ ఎందుకు ఇలాంటి డబుల్ స్టాండర్డ్స్ అని మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. దానికి పాకిస్తాన్ రెస్పాండ్ అవుతూ పుచ్చకాయల దొంగ, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుకుంటున్నట్టు, లేదు మీరు ఎలా అంటారు, ఇది చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి మధ్యలో ఇంటరప్ట్ అవడానికి చూశాడు ఆయన. We cannot accept insinuations from an irresponsible rogue state that is in fact the perpetrator of work. ఇప్పుడు ఈ మీటింగ్ చైర్పర్సన్ ఉంటాడు కదా, ఆయన మధ్యలో వచ్చి మీ డెకరంని మీరు ఫాలో అవ్వండి, ఇలా మధ్యలో వచ్చి మాడితే ఎలా, మీరు కూర్చోండి, ముందు 4 seconds అతనికి ఇస్తానని చెప్పి 4 seconds ఇచ్చాడు ఈయనకి. ఎవరికి? ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నాడు కదా యూఎన్ వాచ్కి, హిలెల్ న్యూయర్. మీరు కంటిన్యూ చేయండి అంటే ఆయనకి ఎటువంటి ఉద్దేశం లేదు, ఇజ్రాయెల్కి కానీ ఆయన కానీ ఎటువంటి ఉద్దేశం లేదు. పాకిస్తాన్ పేరు తీసుకొద్దాం, పాకిస్తాన్ ఏదైనా అందాం అని చెప్పి ఆయన కానీ ఇజ్రాయెల్ ఎన్వాయ్ కానీ అందరూ పాకిస్తాన్ మీద పడిపోయారు. ఆ ఇచ్చిన 4 secondsలో డైరెక్ట్గా మీరు స్టేట్ స్పాన్సర్డ్ ఉగ్రవాదుల్ని రెడీ చేసే దేశం మీద మీరా మాకు చెప్పేది అని టక్కని కట్ చేశారు. పాకిస్తాన్ చెప్పడానికి సమాధానం లేదు. When you apply different standards on Israel, then the standard you apply on yourselves, that is the problem of this institution. అందుకే అంటున్నాను కదా, కుర్చీ ఇచ్చాడు నిర్మోహమాటంగా, హాయిగా తాపీగా కూర్చొని అక్కడ ఏదైనా జ్యూస్ గీసేస్తే తాగేసి వెళ్ళిపోక అనవసరం కెలికిచ్చుకొని కొట్టించుకొని పాకిస్తాన్, అది కూడా ఇజ్రాయెల్తో. భారతదేశం ఎప్పుడు ఇంత తీవ్రంగా కూడా ఖండించదు పాకిస్తాన్ని. ముఖ్యంగా ఇలాంటి పోటీమ్స్ పాకిస్తాన్కి ఇలాంటి ఇంపార్టెన్స్ అవసరం అనుకుంటుంది. కానీ ఇజ్రాయెల్ లీడర్స్ అలా ఉండరు. ఏదన్నా మొహం మీద కట్టే కొట్టే తెచ్చే ఆ జోన్ అనే మాట్లాడతారు. ఇవాళ పాకిస్తాన్కి అలాంటి ట్రీట్మెంటే తగిలింది. ఇకపోతే భారతదేశం ఉంటారు ఇదే యూఎన్లో ఇంకొక పోడియం దగ్గర కూర్చున్నప్పుడు మైనారిటీస్కి మనం సరైన రెస్పెక్ట్ ఇవ్వట్లేదని, మనం సరిగ్గా చూసుకోవట్లేదని, చాలా కన్సర్నింగ్ ఉందని చెప్పి పాకిస్తాన్ కాదు స్విట్జర్లాండ్ చెప్తుంది అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చి. మీకు కావాలంటే మేము హెల్ప్ చేస్తామని చెప్తున్న స్విట్జర్లాండ్కి మనం చాలా ధీటైన రెస్పాన్స్ కొట్టాం మనం. In India, we call on the government to take effective measures to protect minorities and uphold the rights to the freedom of expression and the freedom of the media. అవునా, సరే మీరు మాకు నేర్పించడం అనే విషయాన్ని మనం పక్కన పెడితే రేసిజం ఎలా హ్యాండిల్ చేయాలో మీరు భారతదేశాన్ని సంప్రదించండి, మేము చెప్తాం కరెక్ట్గా. మీ దేశంలో రేసిస్ట్ దాడులు అవుతున్నాయంట కదా, దానికి మేము ఉన్నాం మీ దగ్గర, మీకు చెప్పడానికి, మీకు ఎలా ఉండాలో ఎటువంటి మీకు ఒక హ్యాండ్ బుక్ లాంటిది కావాలంటే భారతదేశం దగ్గర రండి అని మనం చెప్పి ఈ 2 చాలా పెద్దగా వైరల్ వెళ్ళినాయి. As the world's largest, most diverse and vibrant democracy with a civilizational embrace of pluralism, India remains ready to help Switzerland address these concerns. అఫ్ కోర్స్ పాకిస్తాన్ చేస్తున్న ఈ స్టేట్ స్పాన్సర్డ్ ఉగ్రవాదం గురించి మనం స్పెసిఫిక్గా సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. మన సైడ్ నుంచి మనం రకరకాల పోడియంస్లో చెప్పాం. కానీ ఇజ్రాయెల్ రెస్పాండ్ అవ్వడం వాళ్ళ కెలికుడ్ యాటిట్యూడ్కి అదొక నిలువెత్తు నిదర్శనం. ఎవరికి? పాకిస్తాన్ది. వీడిని చెప్పడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. పిలిచి అడిగి కెలికి వెళ్తున్న ఎద్దును అడిగి తనించుకోవడం ఇది. సరే ఈ పాకిస్తాన్ కాసేపు పక్కన పెడితే భారతదేశం మీద ఒక నెరేటివ్ నడుస్తుంది. ఇప్పుడు అదే అమెరికా నెరేటివ్తో సెట్ అవ్వట్లేదు. దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, టారిఫ్లు గట్రా వేస్తారు, దాని గురించి మనం మాట్లాడడం. కానీ ట్రంప్ గారు కానీ, జేడీ వ్యాన్స్ గారు కానీ, స్కాట్ బెసెంట్ కానీ వీళ్ళందరూ ప్రయత్నిస్తున్న విషయం ఏంటంటే EU భారతదేశం మీద శాంక్షన్స్ వేయాలి అని. ఇప్పుడు దాకా ఎవరు వేయలేదు. అలా వేస్తే మనకి ఏం నష్టం ఇవాళ వీడియోలో మనం మాట్లాడదాం. దాంతోపాటు
G7 దేశాలు ఉన్నాయి కదా, G7 దేశాలకి స్కాట్ బెసెంట్కి ఒక ఇంటరాక్షన్ జరిగింది. ఈ ఫైనాన్స్ ఎమర్జెన్సీ డిస్కషన్ లాంటిది జరిగింది ఒకటి. అందులో కూడా మళ్ళీ భారతదేశానికి వెళ్ళారు. అది ఏంటి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. తద్వారా మనం కొన్ని స్టెప్స్ తీసుకోవాలి టు గెట్ అవర్ డిజిటల్ సోవరెంటీ. దీన్ని డిజిటల్ స్వరాజ్ అని కూడా పిలుస్తుంది, GTRI. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ మనకు కొన్ని గైడ్ లైన్స్ లాంటివి ఇచ్చింది, మనం ఎలా ఫాలో అవ్వాలి ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. స్పెసిఫిక్ గా చెప్పాలంటే 5 సంవత్సరాల్లో. అదేంటి ఇవన్నీ మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ నా సైడ్ నుంచి మీకు రోజుకోటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ తో పాటు ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ప్రపంచంలో ఎటువంటి కాంప్లికేటెడ్ టాపిక్ జరిగినా దాన్ని అందరికీ అర్థమైనట్టు ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. మీరు చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మనకు ఫుల్గా అర్థం కావాలంటే US డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ నుంచి మనకు వచ్చిన ఒక సర్క్యులర్ మనం కొంచెం జూమ్ ఇన్ చేసి చూడాలి. ఇది రీసెంట్గా వచ్చింది. ఇట్స్ డేటెడ్ September 12th. అంబాసిడర్ గ్రీర్ అనే వ్యక్తికి, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అనే వ్యక్తికి మధ్యలో వచ్చిన ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇది. ఒక ఫైనాన్స్ ఎమర్జెన్సీ కాల్ అని చెప్పి వాళ్ళు రాస్తూ డైరెక్ట్గా పాయింట్ క్లియర్ చేస్తున్నారు. అక్కడ DJT గారి లీడర్షిప్ కింద మేము అందరం చాలా ముందుకు వెళ్తున్నాం. రష్యన్ ఆయిల్స్ మీద ఉక్కుపాదం వేస్తున్నాం. దానికి రష్యాకి చైనాని ఏం చేయట్లేదు, ఇది వాళ్ళు రాయలేదులేండి, బట్ బ్రాకెట్స్లో ఇన్ బిట్వీన్ ద లైన్స్ మనం చదివితే మనకు అర్థమయ్యేది. కానీ ఉక్కుపాదం వేసేస్తున్నాం అని భారతదేశం పేరు రాకుండా, ఇండియా అనే అక్కడ వర్డ్ లేకుండా మీరు కూడా శాంక్షన్లు కొట్టాలి, మీరు కూడా ఉక్కుపాదం వేయాలి, రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగకపోతే మీకే నష్టం అది అనే మీనింగ్ వచ్చినట్టు ఆ సర్క్యులర్ ఉంది. అండ్ వాట్ ఈస్ కన్సర్నింగ్ హియర్ ఇస్ ఈ G7 దేశాల మొత్తంలో జపాన్, ఫ్రాన్స్ ఇవన్నీ మనం తీసి పక్కన పెడితే, జపాన్కి భారతదేశానికి అంత ఇదిగా ట్రేడ్ లేదు. ఒక $20-25 బిలియన్ ఎంతో ఉంది. ఫ్రాన్స్ దగ్గర మనం మళ్ళీ వద్దాం. ఒక లిస్ట్ అంతా మనం కరెక్ట్గా వేసుకొని చూస్తే భారతదేశానికి ఏ దేశాలకి ట్రేడ్ ఎలా నడుస్తుంది అంటే, యూఎస్ని కాసేపు పక్కన పెడదాం. అన్ఫార్చునేట్లీ వీఆర్ ఎ గ్లోబల్ కన్జ్యూమర్. యూఎస్ని EUని మనం తీసి పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ద దేశాలతో మనకి ట్రేడ్ డెఫిసిటే ఉంది. అది కూడా ఏంటది, మీరు సర్వీస్ సెక్టర్ని తీసి పక్కన పెడితే ఓన్లీ టాంజిబుల్ అంటే మనం చేతిలో పట్టుకునే వస్తువులు ఉంటాయి కదా, అలాంటి వస్తువులు మనం పరిగణలోకి తీసుకొని మాడితే యుఎస్తో మనకు $45 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. EUతో $16.55 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. మిగతా అన్ని దేశాలతో మనం ఆయా దేశాలకు అమ్మే వస్తువులు కన్నా వాళ్ళ దగ్గర కొనే వస్తువులు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంటాం మోస్ట్లీ. సో వేరే దేశాలతో మనకు పెద్ద నష్టం ఉండదు ఈ పర్టికులర్ డెసిషన్ వాళ్ళు తీసుకుంటే. కానీ EU మీద అంటే యూరోపియన్ యూనియన్ మీద ఎటువంటి ప్రభావితం అయితే చేయడానికి చూస్తున్నారో వాళ్ళు, ముఖ్యంగా అమెరికా, అది ఖచ్చితంగా మనకు నష్టాన్ని చేకూరుస్తుంది. 16.55 బిలియన్ అంటే నార్మల్ చిన్న మాట కాదు అది. మీరు 50% టారిఫ్లు, 100% టారిఫ్లు, శాంక్షన్లు అని పేర్లు చెప్పి మీరు వేస్తే రేపు పొద్దున మన దగ్గర ఉద్యోగాలు పోతాయి. ఎందుకు? ఏవేవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో అమెరికాకు పంపించే వస్తువులతో పాటు EU దేశాలు ఉన్నాయి కదా, ఈ జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ, ఈ దేశాలకు పంపించే వస్తువులు ఉండే ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, అవి వాటికి ఏం చేయాలో అర్థం కాదు. అవి గ్లోబల్ మార్కెట్స్లో కంపీట్ చేయాలో ప్రస్తుతానికి. అఫ్ కోర్స్ మన ఇండియన్ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది, గ్లోబల్ కన్స్యూమరిజం పెంచాలి, వేరే దేశాలతో పొత్తు పెట్టుకోవాలి, చైనా కానీ, రష్యా కానీ, ఆఫ్రికన్ నేషన్స్ కానీ. అఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవులేండి, బట్ స్టిల్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సేస్, మన చేతిలో ఉండి మనం చేయాల్సినవి మనం ఎంత చేసినా ఒక ఎఫెక్ట్ అయితే మన మీద పడుతుంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ 4 థాట్తో డెసిషన్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న డెసిషన్స్ మన 2, ముఖ్యంగా జపాన్తో కానీ ఫ్రాన్స్తో కానీ, ఈ 2 కొంచెం పవర్ఫుల్ నేషన్స్ ఎకనామికల్గా. ముందుగా జర్మనీ గురించి మాట్లాడితే, జర్మనీ రీసెంట్గా భారతదేశానికి వచ్చి ఇయర్ ఎండింగ్ లోపల ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేస్తానని చెప్పి మాట్లాడుకున్నాం మనం. అలాగే యూకేతో కూడా జయశంకర్ గారు ఇదే పాయింట్ని స్ట్రెస్ చేస్తూ, ఇండిపెండెంట్గా మన దేశాలు ఎదగాలి, మన దేశపు సెల్ఫ్ ఇంట్రెస్టే మనకు ముందు రావాలి. అది ఏ దేశమైనా. వేరే ఇతరతర దేశాల ప్రలోభాలకు మనం లొంగిపోయి వాళ్ళు అడిగింది చేస్తే మన అల్టిమేట్గా మన దేశం నష్టపోతుంది. కాబట్టి దీస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఆర్ ఎసెన్షియల్ అని చెప్పి ఆయన అన్నారు. The best response to this era is to intensify nation building, reinforce national identity, and without compromise pursue national interests. అలాగే ఫ్రాన్స్తో 2 లక్షల కోట్లు విలువ చేసే రఫేల్ జెట్స్ మనం కొంటున్నాం. అందులో 60% మేక్ ఇన్ ఇండియా అవ్వబోతున్నాయి. 60% ఆఫ్ దోస్ రఫేల్ జెట్స్. ఇలాంటి ఇంటరాక్షన్ మనకి ఫ్రాన్స్తో ఉంటే అమెరికా చెప్తే ఫ్రాన్స్ వింటదా? అంతెందుకు మొన్న ఫ్రాన్స్, సౌదీ అరేబియా కలిసి ఒక న్యూయార్క్ డిక్లరేషన్ ఒకటి తెచ్చాయి, సెపరేట్ ప్యాలెస్టీనియన్ స్టేట్ ఉండాలి అని. దానికి ఓటింగ్ ఒకటి జరిగింది, ఏది మన UN జనరల్ అసెంబ్లీలో. ఇప్పుడు ఈ ఓటు జరుగుతున్నప్పుడు ఇండియన్ ఓట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం విత్ ఫ్రాన్స్ వెనకాల నిలబడ్డాం. ఫ్రాన్స్ ఖచ్చితంగా అది గమనించి ఉంటుంది. మనకి ఇజ్రాయెల్తో ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా ఈ పర్టికులర్ టాపిక్లో మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ మనకు ముఖ్యం. కాబట్టి వి వర్ విత్ ఫ్రాన్స్ అండ్ సౌదీ. ఇదే ఫ్రాన్స్ యూఎస్కి అడ్డంగా చాలా విషయాల దగ్గర నిలబడుతుంది. రష్యా అంటే సస్సే మిరా అంటది ఫ్రాన్స్. ఇమాన్యుయల్ మ్యాక్రో ఏమన్నారు, ఆయన ఓగర్తో సమానం, ఆయన ఏదో ఒకటి తింటా ఉండాలి పారాసైట్ లా, లేకపోతే బ్రతకలేడు ఆయన అని పుతిన్ గారిని ఉద్దేశిస్తూ మాట్లాడిన వ్యక్తినా. అఫ్ కోర్స్ ఈయన గవర్నమెంట్ ఐ డోంట్ నో ఈయన ఎప్పటిదాకా ప్రెసిడెంట్గా ఉంటారు నాకు తెలియదు. రీసెంట్గా ఆయన ప్రైమ్ మినిస్టర్ పడిపోయారు. ఆయన కాన్ఫిడెన్స్ ఓట్ లూజ్ అవడం కానీ, పార్లమెంట్ జనాలు రోడ్ల మీదకి వచ్చేయడం కానీ, ప్రొటెస్టులు చేయడం కానీ, ఫ్రాన్స్ పరిస్థితి ఎలా ఉందో మనకి చెప్పి అద్దం పెట్టేలా ఉంది. అందుకనే ఐఎమ్ బీయింగ్ వెరీ కేటగారికల్. మనకి ఈ దేశాలతో ప్రస్తుతానికి అవసరం ఉంది కాబట్టి, మన దేశపు ఎకనామిక్స్కి భంగం కలగకుండా మనం చూసుకోవాలి. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. కాబట్టి అమెరికాలో ఉండదు. రేపు పొద్దున్న అమెరికా మాట విని ఈ రఫేల్స్ వద్దు బాబు,
F-35 మనం కొంటామని మనం చెప్తే అదే ట్రంప్ గారు ఆయన స్లాంగ్లో భారతీయులందరూ చాలా మంచి వాళ్ళు, రష్యన్ ఆయిల్ కొన్నా కూడా వాళ్ళకి అవసరం కాబట్టి కొంటున్నారు, కానీ పర్సనల్గా అమెరికాతో ఎటువంటి దుష్మని లేదు, ఎటువంటి ఎనిమిటీ లేదు కాబట్టి వాళ్ళ మీద నేను టారిఫ్ వేయట్లేదని చెప్పి ఇదే డొనాల్డ్ ట్రంప్ అంటాడు. ఆయన ఆ వ్యాపారం జరగట్లేదు కాబట్టి ఆయనకి ఆ కోపం. అల్టిమేట్లీ ఈజ్ అ ట్రేడ్ బిజినెస్ మ్యాన్ ఆయన. అందుకని ఇలాంటి గొడవ జరుగుతున్నప్పుడు ఫియర్ మాంగరింగ్ చేయడం చాలా సహజం. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు అంటున్న మాట చూడండి, మాకన్నా మీకే ఎక్కువ నీడ్ ఉంది ఇప్పుడు ఇండియా మీద శాంక్షన్స్ చేయడానికి. దానికి రీజన్ ఏం చెప్తారు ఆయన? మొన్న పోలాండ్ మీద పడ్డాయి డ్రోన్స్, దాని తర్వాత జర్మనీ, దాని తర్వాత ఫ్రాన్స్, మీ మీదకే వస్తాడు ఆయన. ఎవరు? అదే పుతిన్ గారు. కాబట్టి ఆయన ఆపాలంటే ఆయనకి ఫండింగ్ తగ్గాలి. ఆయనకి ఫండింగ్ తగ్గాలంటే మీరు చైనా మీద, ఇండియా మీద మీరు శాంక్షన్స్ వేయాలి. చైనా మీద మేము వేయట్లేదు కానీ మీరు వేయొచ్చు. మీకు ఆ ధైర్యం ఉంటే వేయండి, లేకపోతే జస్ట్ భారతదేశం మీద వేయండి, పర్వాలేదు, కొద్దిగా డబ్బులు తగినట్టే. భారతదేశంతో మనకుండే ఫ్రెండ్షిప్ని మనం తీసి అలా పక్కన పెట్టినా కూడా ఆ నష్టాన్ని మీరు భరించి మరీ చేయాలి, లేకపోతే రేపు పొద్దున మీ దేశం ఉండదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు అంటున్నారు. ఇలాంటి టైంలో మనం సెపరేట్గా ఈ కంట్రీస్తో డీలింగ్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం చేస్తున్నది అదే. అఫ్ కోర్స్ ఆయన మాటను వేదవాక్కులా వినే దేశాలు కొన్ని ఉంటాయి. డీజేటీ గారు చెప్పారంటే ఏదో మ్యాటర్ ఉంటుంది, వేసేద్దాం మనం శాంక్షన్స్ అని. బట్ ఆ దేశాలు వేసినా కూడా ముఖ్యంగా అన్ఇంపార్టెంట్ కంట్రీస్ ఎవరితో అయితే మనకు అంత ఇదిగా ట్రేడ్ జరగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ వేసింది, అమెరికాకి మంచి ఫ్రెండ్ జపాన్. జపాన్ వేయదు. జపాన్ హ్యాస్ వెరీ గుడ్ టైస్ విత్ ఇండియా. మొన్న మోదీ గారు వెళ్ళారు అక్కడికి. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ వేసింది అనుకోండి, ఆ $22 బిలియన్ పెద్ద నష్టం జరగదు మనకి, ఏదైతే బయలాటరల్ ట్రేడ్ ఉందో. సో ఈ వార్నింగ్ నిజంగా G7 కంట్రీస్ తీసుకొని మన మీద ప్రదర్శిస్తాయా, తద్వారా మనకి ఏదైనా నష్టం చేకూరుతుందా అనే క్వశ్చన్స్కి మనకి టైమే ఆన్సర్ ఇస్తుంది, సమయం సమాధానం చెప్తుంది. బట్ జియో పాలిటిక్స్ అనేది ఎంత దిస్ ఇస్ సినిమా మూమెంట్లో ఉంటుందంటే 2019లో ఇదే G7 సమిట్ జరిగింది, దానికి మోదీ గారు వెళ్ళారు. ట్రంప్ గారు మోదీ గారు కూర్చొని మొత్తం ఇదే ఫ్రాన్స్లో భారతదేశంతో ఫ్రెండ్స్లో వాళ్ళు మాట్లాడారు. కానీ కట్ చేసి ఒక 7 years మనం కట్ చేస్తే 2026లో అదే ఫ్రాన్స్లో మళ్ళీ G7 సమిట్ జరుగుతుంది. ఈసారి భారతదేశాన్ని ఎలా ముంచేయాలనే టాపిక్ మీద ఒక డిస్కషన్ నడుస్తుంది. అఫ్ కోర్స్ డైరెక్ట్గా కాదులేండి, బట్ బయటకు వాళ్ళు రష్యా ఆయిల్ అని చెప్తారు. కానీ ఇండియా ప్రస్తుతానికి ఒక శత్రువు అయిపోయింది ఈ దేశాలన్నిటికీ. ఇండియా మీద ఎలా శాంక్షన్లు కొట్టాలని చూస్తున్నారు. చూడండి, ఇన్ ద స్పాన్ ఆఫ్ 7 years ఎంత చేంజ్ జరిగిందో. దట్ ఈస్ జియో పాలిటిక్స్ ఫర్ యూ. అక్కడ ఫ్రెండ్స్, ఎనిమీస్ పర్మనెంట్ అయ్యే ఉండవు. అండ్ మనం చేస్తున్న ప్రతి ఒక్క విషయం కరెక్టేనా అనే డౌట్ వస్తుంది. లేదు అని మనం అన్ని కరెక్ట్గానే చేస్తున్నాం, మన సైడ్ నుంచి ఎటువంటి తప్పు లేదు, మనం అన్ని ఆన్ పాయింట్ ఉన్నాం, ఎక్కడ మిస్టేక్ జరగట్లేదు అంటే తప్పది. మన దేశంలో తప్పులు మనం ఎంచకపోతే, మన దేశాన్ని మనం క్వశ్చన్ చేయకపోతే ఆ దేశం ముందుకెళ్ళదు. రీసెంట్గా మనకు వచ్చిన రిపోర్ట్ కూడా మనకు క్లియర్గా అదే చెప్తుంది. GTRI అని చెప్పి గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్, అది ఇండియన్ థింక్ ట్యాంక్. అది ట్రేడ్ మీద, ఎకనామిక్స్ మీద, ఇలాంటి ఇష్యూస్ మీద వాళ్ళు ట్రెండ్స్ ఫాలో అవుతారు. ఏం నడుస్తుందో చూస్తారు. ఏదైనా ఒక హికప్ కానీ ఏదైనా ఒక ప్రమాదం పొంచి వస్తున్నా కూడా మనకు ముందు చెప్తారు. అలా ప్రస్తుతానికి వాళ్ళు మనకి ఇస్తున్న అడ్వైజరీ ఇస్ డిజిటల్ స్వరాజ్ మిషన్. ఇవాళ మన ఫోన్స్లో 50 కోట్ల ఫోన్స్లో మన భారతదేశంలో ఆండ్రాయిడ్ ఉంది. ఆండ్రాయిడ్ ఈజ్ రన్ బై అమెరికా. రేపు పొద్దున్న అమెరికా సడన్గా ఒక డెసిషన్ తీసుకుంటుంది, ఒక కీ డెసిషన్. ఇండియాని మనం ఉంచాలంటే మనం దాన్ని కట్ చేద్దాం, ఆండ్రాయిడ్ని కట్ చేద్దాం రేపు అనుకుంటే మన ఫోన్స్ పరిస్థితి ఏంటి? లేదా డేటాను యాక్సెస్ చేసేద్దాం మన రేపు అమెరికా అనుకుంటే మనం ఎంత వల్నరబుల్గా ఉన్నాం తెలుసా? మన తోటి దేశాలతో కంపేర్ చేస్తే చైనా కానీ, రష్యా కానీ, వాళ్ళందరికీ వాళ్ళ ఓన్ యాప్స్ ఉన్నాయి. మన ఒక్క దేశమే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ టూ మచ్ డిపెండెంట్ ఆన్ అమెరికా అని చెప్పి GTRI చెప్తుంది మనకి. అది ఎంత డిపెండెంట్ అంటే క్లౌడ్ సర్వీసెస్ నుంచి ఆపరేటింగ్ సిస్టమ్స్ వరకు మనం ఓన్లీ US మీద డిపెండ్ అవుతాం. మనం వాళ్ళకి మితికి మీరి మనం కంట్రోల్ ఇస్తున్నాం మన మీద. మన కాలర్ పట్టుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాం. మనం డేటా కంట్రోల్ అయిపోతుంది, సర్వీసెస్ కట్ చేసేయచ్చు, రేపు వాళ్ళు ఏదైనా చేయొచ్చు మన మీద. అందుకని మనం ఇవాళ యాక్ట్ చేయాలి. అండ్ ఏదో ఇది ఇవాళ మొదలు పెడితే రేపు అయిపోయేది కాదు. అది ఇట్స్ వెరీ స్టూపిడ్ టు సే దట్. ఇవాళ మనం సోషల్ మీడియా పెడదాం, అది రేపటికల్లా అది వైరల్ వెళ్ళిపోద్ది అంటే అది అలా కాదు జరిగేది. అండ్ మన ఇండియన్స్లో, మన భారతదేశంలో ఇది ఒక మిస్టేక్ ఉంది. అదేంటి? ప్రమాదం వచ్చేదాకా సర్లే చూసుకుందాం అనుకుంటాం. ఆల్మోస్ట్ మనం రేపు పొద్దున మనకి డ్యామేజ్ జరుగుతుంది అనుకుంటే ఇవాళ యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇదే రష్యా, వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అని థాట్ ఉంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు అలా యాక్ట్ చేయడం. చైనా అయితే ముందు జాగ్రత్త జరిగే ప్రాబ్లం వస్తుంది అనే థాట్ రాకముందే ప్రాబ్లమ్ని ఎలా అడ్రస్ చేయాలని చూస్తుంది. రేపు పొద్దున మనమే గ్లోబల్ లీడర్గా ఉండాలని చెప్పి ఒక ఉద్దేశం ఉంటుంది చైనాకి. అగైన్ అన్ని విషయాలతో చైనాతో నేను ఏకీభవించను. అదొక గుంటనక్క దేశం. అది వేరే దేశాన్ని మింగేద్దాం, ఈ నేలను లాగేద్దాం, అలా మట్టిని ఇది చేసేద్దాం అనుకునే దేశం అది. ఐ విల్ నెవర్ ఎండోర్స్ దట్. బట్ మనకి ముందు చూపు ఉండాలి, మనం కూడా రెడీగా ఉండాలి. ఓవర్ డిపెండెన్స్ ఉంటుంది ఏ దేశం మీదైనా. యాజ్ ఎ నేషన్ వీఆర్ సోవరెన్ కదా, డిజిటల్లీ కూడా సోవరెన్ అవ్వాలి. వసాల్ స్టేట్ లాంటి స్టేట్స్ కూడా, ఇప్పుడు యూరోపియన్ దేశాలకు కూడా వాళ్ళ సొంత సోషల్ మీడియా కానీ, వాళ్ళ సొంత టెక్నాలజీ కానీ వస్తుంది. మనం చేయడానికి ఏంటా బాధ? అందుకనే ఇది టక్కని ఇవాళ చేస్తే రేపు అయిపోయేది కాదు. కాబట్టి ఒక 5 years పాటు ఒక ప్లాన్ ఫాలో అవ్వాలి మీరు అని GTRI మనకి చెప్తుంది. అది ఏంటది స్పెసిఫిక్గా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ 3 years అయితే గవర్నమెంట్కి సంబంధించిన డేటా మీద మీరు వర్క్ చేయండి, దాని మీద యాక్ట్ చేయండి. మన ఓన్ ఇండిజినియస్ సాఫ్ట్వేర్స్ కానీ, పైలట్ లినక్స్ లాంటి సాఫ్ట్వేర్లు కానీ మీరు డిప్లాయ్ చేయండి. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ మీద మీరు అంత డిపెండ్ అవ్వడం మానేయండి. మీరు ఇక 3 నుంచి 5 సంవత్సరాల మధ్యలో అయితే కంప్లీట్గా గవర్నమెంట్ ఇన్ఫ్రాని బయట సాఫ్ట్వేర్ కంట్రోల్ చేసేలా మీరు పెట్టకండి. ఇవాళకి కూడా ఎసెన్షియల్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ మనం జీమెయిల్స్ గట్రా చేస్తుంటే, ఐక్లౌడ్లో పెడుతుంటే అది తగ్గాల డిపెండెన్సీ అని GTRI మనకి చెప్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. డెవలప్ అండ్ డిప్లాయ్ AI కేపబిలిటీస్ డొమెస్టికలీ. దీస్ ఆర్ ద లైన్స్, ఎగ్జాక్ట్ లైన్స్ వాళ్ళు వాడుతున్నది. ఇక 5 సంవత్సరాల తర్వాత అయితే 2 సజెషన్స్ ఇచ్చింది. క్లౌడ్ కానీ,
గూగుల్ డ్రైవ్ కానీ ఇలా ఏవైతే ఉన్నాయో అలాంటివి మనకు ఉండాలి, మన పౌరులు వాడేలాగా. నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ఈజ్ అవర్ ఓన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఇవన్నీ దేశాలకి వస్తున్నాయి ఈ మధ్యన, మనం కూడా డెవలప్ చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం అంతే. అఫ్ కోర్స్ అప్పటి వరకు మనందరికీ దీని మీద డిపెండ్ అవ్వడం కామనే. సైబర్ సెక్యూరిటీ కానీ క్లౌడ్ సర్వీసెస్ కానీ 2030 కల్లా కొంచెం సెల్ఫ్ డిపెండెన్స్ ఉండాలి అని జీటీఆర్ మనకు చెప్తుంది. దాని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. యాజ్ ఎ కంట్రీ రియలిస్టిక్గా మనం ఆలోచించాలి, స్లో స్టెప్స్ అయినా వేయాలి కానీ టువర్డ్స్ ద రైట్ డైరెక్షన్ వేయాలని చెప్పి నా ఉద్దేశం. అండ్ ఖచ్చితంగా దీనికి క్రిటిసిజం ఉంది. అఫ్ కోర్స్ నా దగ్గర కంప్లైంట్స్ గవర్నమెంట్ మీద కూడా ఉన్నాయి, ముఖ్యంగా రూలింగ్ పార్టీ మీద. వాళ్ళు చెప్తారు, మైక్ తీసుకొని చెప్తారు సోషల్ మీడియా మనకు రావాలి, ఇండిజినియస్ కేపబిలిటీస్ మనకు ఉండాలి అని. బట్ స్ట్రాంగ్ ఫండింగ్ లేకుండా అవి ఎలా జరుగుతాయి? అవి యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటారు కదా. గవర్నమెంట్ నిజంగా రంగంలోకి దిగి కరెక్ట్ అయిన ఫండింగ్ కానీ పడి రైట్ టాలెంట్ మనం డిప్లాయ్ చేయగలిగితే, ఇవాళ భారతదేశంలో లేని టాలెంటే చెప్పండి, గ్లోబల్గా వాళ్ళు అవుట్సోర్స్ చేస్తారు మన టాలెంట్ని. మనం కూర్చొని కష్టపడి చెమట చిందించే తత్వం ఏదైతే ఉందో, ఐక్యూ ఏదైతే ఉందో గ్లోబల్గా వాళ్ళు తీసుకుంటున్నారు, అట్రాక్ట్ చేస్తున్నారు. అలాంటి టాలెంట్ మనం డిప్లాయ్ చేయగలిగితే, మనం కరెక్ట్ అయిన రైట్ రిసోర్సెస్ ఇవ్వగలిగితే, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు రివార్డ్ దెమ్ రైట్, మన టాలెంట్ ఇక్కడే ఉంటుంది, బ్రెయిన్ డ్రైన్ జరగదు. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, ఏ సంవత్సరంలో భారతదేశం లాస్ట్ టైం యుఎన్ఎస్సి, ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఎలెక్ట్ అయింది? ఈ ఇయర్స్లో ఏ ఇయర్లో లాస్ట్ ఎలెక్ట్ అయింది? ఆప్షన్ ఏ ఇస్ 2021, ఆప్షన్ బి ఇస్ 2020, ఆప్షన్ సి ఇస్ 2018, ఆప్షన్ డి ఇస్ 2022. మీకు తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాసండి, వచ్చేస్తుంది, టక్ అని వచ్చేస్తుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా వచ్చేయచ్చు, అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నా ఫ్యాషన్ సెన్స్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా, ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఇద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. లేటెస్ట్ న్యూస్ని స్టోరీస్లో ఉంటాయి, అండ్ దెన్ ఈ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ అక్కడ ఉంటాయి. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా ఏజూడ్ రీల్స్ అని మన పేజ్ అది డెఫినెట్గా అక్కడ చెప్పేస్తా పెట్టేయమని. అండ్ బై ద వే, ఏజూడ్ గ్లోబల్ అని మన ఇంగ్లీష్ ఛానల్ మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి మీరు షేర్ చేద్దాం అనుకుంటే ఇట్స్ అ గ్రేట్ ఛానల్. అండ్ ఏజూడ్ అన్ఫిల్టర్డ్ మన లైఫ్ స్టైల్ కాంటెంట్కి, ఫిట్నెస్ అండ్ ఆల్సో ఫ్యాషన్, ఆల్ ఆఫ్ దిస్ మళ్ళీ రీబర్త్ వచ్చింది ఆ ఛానల్కి. అండ్ మీరందరూ దాన్ని తెగ ఎంకరేజ్ చేస్తారు. ఆల్రెడీ ఇట్ ఈస్ 1.1 lakh 5 వీడియోలకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో డెఫినెట్లీ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. రోజు మీరు ఇలా చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయో తెలుసా ఇలాంటి వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో యూకేలో జరిగిన ప్రొటెస్ట్లు ఏంటి, దాని వెనకాల ఉన్నది ఎవరు, హూ ఇస్ దిస్ టామీ రాబిన్సన్, 1.5 మంది జనాలు రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు, వాళ్ళకి ఏం కావాలి అని ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు నాకు కొంచెం ఈ ఇండియా అమెరికా జియో పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ముఖ్యంగా డీజేటీ గారు టారిఫ్లు అని చెప్పి భారతదేశం మీద ఆయన ఏం చేస్తున్నారు, దాని గురించి ఎటువంటి క్లారిటీ మీకు కావాలన్నా ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.